హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత రామ్ బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అందరైతే చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజైతే మేమైతే అది చిన్న షాపింగ్కి అయితే వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్నాం. వచ్చేటప్పుడైతే నాకెందుకో మా సైడ్ చూపెట్టాలనిపించింది. ఎందుకంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అసలు వెహికల్స్ చాలా తక్కువ, అంటే పొల్యూషన్ అనేది కూడా చాలా తక్కువ, చాలా చెట్లు ఉంటాయి. మా సైడ్ వాళ్ళకైతే, మన సబ్స్క్రైబర్స్ మా సైడ్ వాళ్ళకైతే తెలుసు, కానీ వేరే సైడ్ వాళ్ళకైతే తెలియదు కదా. అట్లా చూపించాలైతే అనుకున్నాం. చెత్తిరి అయితే తీసుకున్నాం, ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ మబ్బు ఉంది, వర్షం వచ్చేలా ఉంది, ఇంట్లో కూడా లేదు కదా అని అయితే చెత్తిరి తీసేసుకున్నా. తీసేసుకుంటూ వచ్చేటప్పుడైతే తీసిన ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే, ఒకవేళ మేము సడన్గా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి హాస్పిటల్కి వెళ్దామంటే కూడా అది వెహికల్స్ కూడా అంత అవైలబుల్ ఉండవు, అంత పీస్ఫుల్గా ఉంటుంది. వెహికల్స్ అవైలబుల్ ఉండవు, ఏముండవు. ఒక ఓన్లీ బైక్స్ పైన ఓన్లీ అది ఎవరి బండి మీద వాళ్ళే ఎక్కువ వెళ్తారు, ఏం దొరకవు, అట్లా ఉంటుంది. కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది ఇటు సైడ్ అయితే వస్తారు. ఇటు సైడ్ స్పెషల్ ఏంటి అంటే తాటి చెట్లు, తాటి కళ్ళు అయితే చాలా స్పెషల్. ఇందాక అది వెళ్ళినాయి కదా గుడిసెలు, అవైతే మండువాళ్ళు అంటారు. అక్కడనైతే చాలామంది వస్తారు, కరీంనగర్ దగ్గర నుండి చుట్టుపక్కల ఊర్లో అందరూ వచ్చి అక్కడనైతే తాగుతారు. ఇదైతే వేరే మళ్ళీ రుద్రారంకి వెళ్ళేవే అన్నట్టు. ఇక చూడండి, అది సైడ్ మొత్తం వాగు, చెట్లు అయితే చాలా ప్రశాంతంగా, అంటే ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది దావత్ చేసుకోవడానికి ఆ వాగు సైడ్, ఇటు సైడ్ చెట్లలో కూర్చొని అయితే చాలామంది దావత్ చేసుకుంటారు. అంత పీస్ఫుల్గా ఉంటుంది. అంటే విలేజ్ ఇటు సైడ్ అయితే లోపల సైడు మెయిన్ రోడ్ నుండి అది జగిత్యాలకు వెళ్ళే రోడ్డు, కొత్తపల్లి నుండి లోపలికి వస్తే ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే నేచర్ అంత పీస్ఫుల్గా ఉంటుంది. ఇదైతే మా విలేజ్ అండి. నిజంగా ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే పొల్యూషన్ ప్రాబ్లం ఉండదు, ఏది ఉండదు. చెట్లు అయితే ఫుల్ ఉంటాయి. ఈ రోజులలో చెట్లు ఎక్కువ కనబడాయి కదా. మా సైడ్ అయితే చాలా చెట్లు ఉన్నాయి. అది మీరు కూడా నిజంగా ప్రకృతి అనేది చాలా అవసరం అందరికీ. అందరైతే చెట్లు ఉంచుకోండి, ఎందుకంటే చెట్ల నుండి వచ్చేది ఆక్సిజన్ అయితే చాలా హెల్త్ పరంగా బాగుంటుంది. ఇక మా విలేజ్ అయితే చూడండి, తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నా. ఇక మా ఊరు స్టేజ్కి చాలా, అంటే చాలా దగ్గర ఉంటుంది. ఇక ఇది మా గల్లీ. నెక్స్ట్ రైట్ సైడ్ తిరిగితే థర్డ్ ఇల్లు మాదే అండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే చాలామంది అసలు ఎక్కువ చూడట్లేదు, తొందరనే స్కిప్ చేస్తున్నారు. వీడియో ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అవి ఇటు వచ్చిన తర్వాతనైతే మళ్ళీ రైట్ సైడ్ దిగితే రైట్ సైడ్ థర్డ్ ఇల్లు అయితే మాదే. ఈ ఇంటికి అయితే వచ్చేసినాం. ఎందుకు వెళ్ళినామంటే పిల్లలకి పుట్టలు వేయడానికి అదైతే కవర్ తీసుకురాలేదు. మా విలేజే చిన్నది, సో అక్కడనైతే అవైలబుల్ చాలా తక్కువ. మేము ఏదైనా కూడా అక్కడ కొత్తపల్లి ఉంటుంది, కొత్తపల్లి దగ్గరికే వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. ఈవెన్ చికెన్ తీసుకొచ్చుకోవాలన్నా అది కొత్తపల్లి దగ్గరికి వెళ్ళే తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే కొత్తపల్లి అనేది కొంచెం అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మాదైతే విలేజ్లో ఏ ఫెసిలిటీస్ కొంచెం చాలా తక్కువ. ఈవెన్ ఇల్లు హెయిర్ కటింగ్ మా పిల్లలకి కొట్టేయాలన్నా కూడా కొత్తపల్లి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక మా ఇల్లు అండి, మా ఇల్లు అని అంటే ఇందులో బ్యాక్ సైడ్ ఒక రూమ్ అయితే మాది. ఇగో ఇదేనండి మా ఇల్లు. మా అందాల ప్యాలెస్ అంత పెద్దదైతే ఏం కాదు, ఒక చిన్న రూము. ఇంకోటి ఏంది చూడండి, మా పిల్లలు నిన్న ఆడి లాక్ అయితే ఎన్నో పడేసిరు. జస్ట్ గోళం పెట్టి నేనైతే అక్కడి వరకు వెళ్ళొచ్చినాం. ఎందుకనంటే లాక్ ఏం పెట్టలేదు, పుట్టలు తీసుకురాలే. ఒక 2-3 అవర్స్లో వచ్చేస్తాం కదా అని అయితే వచ్చేసినాం. రామే తీసుకుని పెడుతుండు. అదే అండి మా ప్యాలెస్ అయితే. ఏదో చిన్న చిన్నగా లైఫ్ అయితే లీడ్ చేస్తున్నాం, అంత పెద్ద ప్యాలెస్ అయితే కాదు. షాపింగ్ చేసినామంటే ఇంకా చూడండి ఏమేమి సామాన్ తీసుకొచ్చినా చూపిస్తున్నా చూడండి. ఇగో నేనైతే ఒక చెత్త తీసుకున్నాం. ఇంకా కింది చూపిస్తాయి చూడండి. చిన్న షాపింగ్, పెద్ద షాపింగ్ అయితే కాదు. మేము ఎన్ని రోజులు షాపింగ్ చేసినా మా షాపింగ్ ఏదో ఉడతలేదు, తాపకొక్కటి గుర్తొస్తూనే ఉన్నది. సరే ఇంకో ఇదేంటి అనుకుంటున్నారా? ఇంట్లోకి వెళ్ళి కనబడుతుంది కదా. పిల్లలకి ఏంటంటే పైన కవర్ చేస్తాం కదా బుక్స్ పైన. మేమైతే ఇన్ని రోజుల నుండి అసలు వేసుడే అవుతలే, లేట్ అవుతా ఉంది, వాళ్ళకి వేసుడు అవుతలేదు. ఈరోజు అయితే వెళ్ళి తీసుకున్నాం. బుక్కులు తీసుకున్న రోజే తీసుకునేటోళ్ళం, కానీ బుక్స్కే కొంచెం మేము తీసుకుపోయిన డబ్బులు బుక్స్కే అయిపోయినాయి. ఎందుకంటే పిల్లల బుక్స్ ఇప్పుడు కాలేజ్ వాళ్ళకి కూడా ఉంటలేవు, అన్ని బుక్స్ అవుతున్నాయి. ఇక ఆరెంజ్లే డబ్బులు ఉంటున్నాయి కాబట్టి ఇగో ఇవైతే తీసుకున్నాం. ఆ పుట్టలు మళ్ళీ బుక్లకు ఆగాలంటే మళ్ళీ ఎట్లా ఈ పిన్నులు, దానికి మళ్ళీ దానిపైన నేమ్స్ ఉండాలి కదా. ఇగో స్టిక్కర్స్, మళ్ళీ వాళ్ళకి నాప్కిన్స్, ఇద్దరికి షరొకటి.
ఇలా అయితే చిన్న షాపింగ్ చేసి అయితే వచ్చేసినాం. ఎక్కువ తీసుకుందామంటే కూడా భయం అవుతుంది, ఎందుకంటే పిల్లలకి అవి ఇవి కొనడానికే సరిపోతున్నాం కాబట్టి ఇంకా ఇబ్బంది ఉంటుందని వేరేం తీసుకోవట్లేదు. వీడియోని అయితే నేనే తీసుకుంటాను. ఇదేంటి చెప్పన్నా, భయపడకుర్రు, ఇదైతే నైఫ్ కూరగాయలు కట్ చేసుకోవడానికి. వచ్చేటప్పుడు ఇక ఇది కూడా తీసుకొచ్చినాం. ఇక అవి కాకుండా ఇవి చూడండి, ఒకటైతే పెద్ద ఆశీర్వాద ప్యాకెట్ తీసుకున్నా, ఎందుకంటే స్నాక్స్కి అప్పుడప్పుడు పిల్లలు అన్నం తినరు కదా. మళ్ళీ అసలు ఇప్పుడు వర్షాకాలం అయితే కొంచెం మనం చపాతీలు అప్పుడు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా. మళ్ళీ అప్పుడప్పుడు వాళ్ళకి రెగ్యులర్గా స్నాక్స్ పీరియడ్ ఉంటుంది, అలా స్నాక్స్ చేయడానికి అయితే గోధుమ పిండి అయితే కొంచెం హెల్తీ కదా, హెల్తీ కోసం అని అయితే ఇది తీసుకున్నాను. ఇంకోటి సేమియా ప్యాకెట్ తీసుకున్నాను, అటు లోపల పెట్టేసి ఇందాకనే. ఇంకోటి వాళ్ళు ఏడితే ఇవ్వడానికి ఇదైతే ఒకటి తీసుకున్నా, బార్బన్ చాక్లెట్ ఇది బిస్కెట్ సారీ, ఇది ఒకటి తీసుకున్నాను. వాళ్ళు ఎప్పుడు ఎన్ని ఇచ్చినా వాళ్ళకి నిజంగా ఎన్ని కొన్నాళ్ళకి సరిపోవండి, ఎందుకంటే ఏడిస్తారు కదా. ఇప్పుడు ఏదో ఒకటి ఇచ్చినా కూడా వాళ్ళకి సాటిస్ఫైయే కాదు. ఇది కూడా ఒకటి తీసుకున్నాం, ఎందుకంటే మధ్యలో ఏదన్నా స్నాక్స్ టైంలో పెట్టవచ్చు, లేదంటే అలా తినడానికి కూడా అవుతాయి కదా అని అయితే మోమ్స్ మ్యాజిక్ అంటే కంపెనీ నేమ్స్ అయితే చెప్పొద్దు, ఇవైతే 2 తీసుకున్నా. ఇంకోటి వీళ్ళకి టోస్ట్ కూడా తీసుకున్నా, ఇప్పుడు స్నాక్స్ టైంలో అట్లా యూజ్ అవుతాయి కదా అని ఏదైనా పెద్దగా తీసుకోవాల్సి వస్తుంది. ఇక ఇవన్నీ వాళ్ళ కోసం తీసుకున్నా కదా, స్టిక్కర్లని ఇదని పుట్టలని వీళ్ళకి ఏం తీసుకున్నా. నేను మాత్రం కేవలం ఒక చిన్న ఫేస్ క్రీమ్ తీసుకున్నా, ఇది జస్ట్ 90 రూపీస్ మాత్రమే. నిజంగా మనం తీసుకునే దానికంటే పిల్లలే తీసుకునేది ఎక్కువ ఉంటుంది. ఏదైనా వాళ్ళ కోసమే కదా, అది వాళ్ళకి ఎన్ని ఉన్నా తక్కువనే. బిస్కెట్లు అయినా చాక్లెట్ అయినా, ఇంకా చాక్లెట్ల ప్యాకెట్ ఉంది, అది లోపల పెట్టేసిన, ఎందుకంటే దాచి పెడుతున్నా అన్నట్టు. మళ్ళీ సడన్గా ఏడ పెట్టిన ఆడికి పోయి చూస్తూ ఉంటారు. సో ఇట్లనైతే అవుతుంది, రోజు ఒకటి కొనుడే అవుతుంది. నేనైతే బ్యాగ్స్ కొన్నాం ఇద్దరికి. బ్యాగ్ ఒకటి లాస్ట్ ఇయర్ బ్యాగ్ ఉండే మెల్లగా తీసుకుందాము అనుకున్నాం, ఆ బ్యాగ్ మొత్తం ఇట్లా ఇంపుకొని వచ్చింది, అది ఎట్లా అయిందో తెలియదు. అయితే మళ్ళీ ఇంకోటి నా బ్యాగ్ ఉంటే, నాది వేరే బ్యాగ్ ఉంటే అది దాంట్లో పెట్టి పంపించిన. ఇక నేనైతే ఇద్దరికి బ్యాగ్స్ తీసుకొచ్చిన. బ్యాగ్ తీసుకొస్తే ఆ బ్యాగ్ కాస్ట్ కూడా 700, 800, 900, 1000 ఉన్నాయి. ఇక వీళ్ళకైతే 2000 పెట్టి 2 బ్యాగ్స్ అయితే తీసుకున్నాం నిన్న. అవి అయితే వాళ్ళు వేసుకొని వెళ్ళారు ఈరోజు అయితే. ఇక వాళ్ళకి కొన్ని ఉంటాయి కదా, అది పెన్సిల్ బాక్స్, ఎరేజర్స్, ఇంకా కంపాక్స్లు ఉన్నాయి, కంపాక్స్లు కూడా తీసుకోవాలి. అప్పుడే తీసుకుంటా అన్నాగా నా కాంపాక్స్లు కూడా ఒక్కొక్కటి 220, 250 ఇట్లా ఉంటున్నాయి, మంచిగా ఉన్నాయి. ఇక మామూలు అయితే అట్టి బాక్స్ పెట్టుకోవడానికి అయితే 150, 170 అట్లా ఉంటుంది. ఇక అవైతే 2 తీసుకోవాలి. ఇవన్నీ తీసుకున్నాయి, ఇంకా 2 బాక్సులు తీసుకున్నట్టు ఉన్నాయి. బాటిల్ కూడా లాస్ట్ ఇయర్ తీసుకున్నాం బాటిల్, అవి కొంచెం ఉన్నాయి. 2 బాటిల్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నాం. అవి తర్వాత మంచి లంచ్ బాక్సెస్ అయితే తీసుకోవాలి. నిజంగా వాళ్ళకి ఎన్ని తీసుకున్నా తక్కువ అయితేనే ఉంటున్నాయి. మేము ఇంట్లో వాడే సామాన్ల కంటే ఫస్ట్ వాళ్ళకు కొనడానికి సరిపోతుంది. ఇంట్లో సరుకులు తీసుకొచ్చుకోవడానికి కొంచెం తక్కువ అమౌంట్తో అడ్జస్ట్ అవుతున్నాం. అట్లనైతే గడుస్తుంది ఫ్రెండ్స్, ఇట్లనైతే అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఏం చేసినా పిల్లల కోసం అన్నట్టుగా చూడండి, వాళ్ళ కోసం పెద్ద అయినా వాళ్ళు ఇది ఇట్లా తీసుకున్నా కూడా సాటిస్ఫై కాదు. మళ్ళీ ఇంకోటి కావాలని కొత్త కోరికలు కోరుతూనే ఉంటారు, అవి అయితేనే ఉంటాయి. ఇట్లయితే గడుస్తుంది ఫ్రెండ్స్. ఇంకా వీడియో నచ్చినైతే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. నాకైతే అందరి సపోర్ట్ కావాలి, ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే మా ఛానల్ అనేది కొంచెం ముందుకు వెళ్తుంది. ఇద్దరం షాపింగ్కి వెళ్ళొచ్చినాం. రానైతే చదువుకుంటుండు, డబ్బులు పర్స్ అన్నీ చదువుకుంటుండు. అంటే ఇన్ని రోజులు దాదాపు సమ్మర్ పనిపోతాడు, పని చేసిన దానికంటే ఖర్చులే ఎక్కువ ఉంటున్నాయి, వచ్చే అమౌంట్ కంటే పోయేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు బాగా చదువుకోవాలన్న ఉద్దేశం మీద ఇక వాళ్ళకే ఖర్చు అవుతూ ఉంటాయి కదా. ఎవరమైనా పిల్లల కోసమే అన్నట్టు మేము కూడా పిల్లల కోసమే అవుతున్నాయి. అట్లయితే గడిచిపోతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు. ఓకే, కీప్ ఇట్, బాయ్ ఫ్రెండ్స్.